2025 సంవత్సరం జాన్యువరి నెల 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ వృషభ రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉన్నది అంటే, ధనస్సు మకరాలలో 2 రాశుల్లో రవి యొక్క సంచారము, కర్కాటకంలో కుజుని యొక్క సంచారము, వృశ్చిక ధనస్సు మకర రాశుల్లో అంటే 3 రాశుల్లో బుధుని యొక్క సంచారము, వృషభంలో గురువు యొక్క సంచారము, కుంభ మీనాదుల్లో 2 రాశుల్లో శుక్రుని యొక్క సంచారము, కుంభంలో శని యొక్క సంచారము, అంటే మీనంలో రాహు యొక్క సంచారము, కన్యలో కేతు యొక్క సంచారము కూడా జరుగుతూ ఉన్నది. వృషభ రాశి వారికి ఈ విధమైనటువంటి గోచారం జరుగుతూ ఉన్నది. అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ రాశుల గురించి సంవత్సరం పొడుగుకి జరిగేటటువంటివి మారినటువంటి గ్రహాల గురించి ఇందులో మనం చర్చించదలుచుకోలేదు. అందుచేత ఈ నెలలోనే మారేటటువంటివి, నెల రోజులు ఉండేటటువంటివి మాత్రమే మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఇక్కడ వృషభ రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే, కుజుని యొక్క సంచారం 3వ స్థానంలో జరుగుతున్నది. 3వ స్థానంలో కుజుని యొక్క సంచారము అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అంటే, అక్కడ మీకు సహకారం, అందరి యొక్క సోదరుల యొక్క సహకారం, ఇరుగు పొరుగు వారికి సహకారం, ఉద్యోగ స్థానంలో వారి తోటి ఉద్యోగుల యొక్క సహకారం, అలాగే మిగిలిన వారి యొక్క సంచారం, ఇంటి పక్కన వారు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, అందరి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. అందరి మాట మంచితనం ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. అయితే ఇక్కడ జరిగేటటువంటిది ఏంటంటే, ఇక్కడ కుజుడు కొద్ది రోజులు వక్రిస్తూ ఉన్నారు. ఆ వక్రగమనం వల్ల అక్కడ మనకు జరుగుతున్నది ఏంటంటే, కొంచెము ద్వితీయ స్థాన ఫలితాలు మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. తద్వారా కొంచెం ఆదాయం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తదుపరి కుటుంబంలో కూడా కొంచెము అంత సంతోషకరమైనటువంటి పరిస్థితులు కనిపించవు. కొంచెం పిల్లల మాట వినకపోవటం కావచ్చు, చదువులో శ్రద్ధ పెట్టలేకపోవచ్చు, మాటలో కఠినత్వం కావచ్చు, కొన్ని సందర్భాలలో కొంచెం గాయాలు అయ్యేటువంటి అవకాశం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. కుజుని యొక్క అనుకూలత లేని కారణంగా వక్రించి మళ్ళీ ఏమవుతున్నాడు, ఆయన మిథునంలోకి వస్తున్నాడు కాబట్టి, అందుచేత ఒక 10 రోజుల పాటు ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఆకరణ ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనం కుజుని వల్ల మనకి సంక్రమిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారికి. ఇకపోతే వృషభ రాశి వారికి బుధుని యొక్క సంచారము 3 రాశుల్లో జరుగుతూ ఉన్నది. 7, 8, 9 స్థానాలలో 7, 8, 9 స్థానాల్లో బుధుని యొక్క సంచారం జరుగుతున్నది. 7, 8 స్థానాల్లో మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. నెల రోజుల్లో 7వ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబంలో పరిస్థితి అంతా బాగుంటుంది. అలాగే మీరు ఎవరితోనైనా జాయింట్ వ్యాపారం చేస్తున్నట్టయితే వారితో కూడా మనకు అనుకూలంగానే ఉంటుంది. ఇది ఒక 3 రోజుల పాటు జరుగుతుంది. ఆ తదుపరి ఇక్కడ ఒక 23 రోజుల పాటు అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అష్టమ స్థానంలో సంచారం వల్ల కొంచెం ఆ ఆయుర్దాయం పెరగటము, అలాగే కొంచెం మంచి శుభవార్తలు వినటము, ధన లాభము, వ్యాపారంలో వాటిలో మంచి శుభ ఫలితాలు కలగటము, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం మంచి గౌరవ ప్రతిష్టలు కలగటము, ఇవన్నీ కూడా 8వ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో ఈయన ఒక 5 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. 5వ స్థానంలో బుధుని యొక్క సంచారము మీకు అంటే ఇక్కడ మీకు చెప్పాలి అంటే, భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారము అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. అన్నీ మీకు వచ్చినట్టే ఉంటాయి, ఆ ఫలితాలు మాత్రం మీ చేతికి జారిపోతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ నెల రోజుల్లో మీరు బుధుని వల్ల వచ్చే ఫలితాలుగా మీరు చూసుకోవచ్చు. ఇకపోతే రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే, అష్టమ, 9వ స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారు. 2 రాశుల్లో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. ఇక్కడ ఏంటంటే, అష్టమ స్థానంలో ఒక 14వ తారీఖు వరకు ఆయన ఉంటారు. అక్కడి నుంచి అంటే ధనురాశిలో ఉంటారు. దీన్ని ధనుర్మాసం అంటాము. ఆ 14 తర్వాత ఆయన 15 రోజులు మాత్రం ఇక్కడ 15వ తారీఖు నుంచి మీకు
మకరంలో సంచారం చేస్తున్నారు. దీన్ని మకర సంక్రమణము అంటారు. అదే రోజున మనకి సంక్రాంతి పండగ వస్తుంది ప్రతి సంవత్సరం కూడా. ఇక్కడ మకర సంక్రమణం అంటే అక్కడి నుంచి ఆయనం కూడా మారుతుంది. మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ విధమైనటువంటి అక్కడ కూడా ఆయన యొక్క అంటే మనం చెప్పుకునేటటువంటి ఇప్పుడు ఈ అనుకూలత లేనిది ఎవరికి అంటే ఇక్కడ మనకి వృషభ రాశి వారికి మాత్రం ఈయన యొక్క సంచారము 8, 9 2 స్థానాల్లో కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరు. ఎవరు? రవి. అందుచేత ఇక్కడ మీకు వచ్చేటటువంటిది కొంచెం అదృష్టప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా కొన్ని చేజారిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది 2 రాసుల్లో మొత్తం నెల మీద కూడా. అందుచేత ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు కదండి. అందుచేత ఆ 2, 8, 9 స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా శుభ ఫలితాలు ఇవ్వజాలరైన. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే శుక్రుని యొక్క సంచారము దశమ ఏకాదశ 2 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. అంటే దశమ స్థానంలోనే ఎక్కువగా 28 రోజులు ఉంటున్నారు. అందుచేత 3 రోజులు మాత్రమే ఏకాదశి స్థానంలో ఉన్నారు. 2 స్థానాలలోనూ కూడా శుక్రుని యొక్క శుభ ఫలితాలు మీరు అనుభవంలోకి వస్తాయి. ఉద్యోగ స్థలంలో అయితే ఉద్యోగం, వ్యాపారం అయితే వ్యాపారం, అందులో లాభాలు, మంచి పేరు ప్రఖ్యాతులు, మీ కిందవారు పైవారు కూడా మిమ్మల్ని గౌరవంగా చూడటము, ఇట్లాంటివన్నీ కూడా దశమ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. అలాగే ఏకాదశి స్థానంలో కొద్ది రోజులే ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా చాలా గౌరవ మర్యాదలన్నీ లభిస్తూ ఉంటాయి. తద్వారా మీకు వచ్చేటటువంటిది ఏంటంటే టీవీ రంగంలోను, సినిమా రంగంలోను, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి ఈ శుక్రుడు యొక్క శుభ ఫలితాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలమైన ఫలితాలన్నీ వస్తుంటాయి. షేర్ మార్కెట్లో పెట్టే వాళ్ళకి కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం మనకి గోచరిస్తూ ఉన్నది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ శుక్రుని వల్ల కలుగుతూ ఉన్నాయి. ఈ మొత్తం మీద ఈ విధమైన ఫలితాలని కొన్ని ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా మీకు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలనే మనకి గోచరిస్తూ ఉన్నాయి. అందుచేత పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు కొంచెం ధైర్యంగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుజుని యొక్క అనుకూలత కూడా మనకు అనుకూలంగా ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు ఇల్లు, పొలాలు కొని మళ్ళీ విక్రయిస్తూ ఉంటారే వారికి కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ వస్తున్నాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వృషభ రాశి వారికి జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మీరు మీ జీవితంలో రోజు పూజలో ఒక భాగంగా 1-2 నిమిషాలు ఈ నవగ్రహాలకి కేటాయించండి. ఏదో పెద్ద ప్రమాదం వచ్చినప్పుడు ఏదో జపశాంతులు చేయించాం, 50,000 ఖర్చు పెట్టాం, 30,000 ఖర్చు పెట్టాం, 10,000 ఖర్చు పెట్టాం, అంత అక్కర్లేదండి. అది అప్పుడు చూద్దాం సంవత్సర ఫలితాలప్పుడు. లేకపోతే జాతక భాగంలో అక్కడికి వచ్చేటప్పటికి ఇవి నెలలు, వారాలు, 10 రోజులు, 7 సంవత్సరాలతో సరిపడవండి. అవన్నీ అక్కడ ఏ గ్రహం తీసుకున్నప్పటికీ కూడా 6 సంవత్సరాల దగ్గర నుంచి 20 సంవత్సరాల వరకు మహాదశలు నడుస్తూ ఉంటాయి. అనుకూలత లేని పరిస్థితుల్లో అప్పుడు చేసుకోవచ్చు అటువంటి పెద్దవి. ఇట్లాంటి మాస సంవత్సరానికి కూడా కొన్ని చేసుకోవాల్సి ఉంటుంది, కాదని కాదు. కానీ ఈ నెలలకు, ఈ పక్షాలకు, వారాలకి మాత్రం చిన్న రెమెడీస్ చేసుకోండి. ముఖ్యంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళటము, ఇలాంటి నెల రోజులు వాటికి అక్కడ చిన్న గుళ్ళకి సహాయం చేయటము. ఏదో పెద్ద గుడికి వెళ్ళి అక్కడ మీరు ఏదో ధారాళంగా 10,000 ఖర్చు పెడతారు. అక్కడ 10,000 ఇచ్చేది పెద్ద అమౌంట్ అని మీరు అనుకుంటారు, కానీ అది పెద్ద అమౌంట్ కాదు. అది తిరుపతి వెళ్ళామండి, వాళ్ళు అక్షేసాం, అది పెద్ద లెక్కేం కాదు అక్కడ వాళ్ళకి. కానీ అదే ఒక చిన్న గుడికి వెళ్ళి, ఒక చిన్న గుడి జీర్ణ అవస్థలో ఉంది, లేకపోతే దానికి నిత్య ధూపదీప నైవేద్యాలకి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఆ ₹1,00,000 ఇవ్వండి. మీ పేరు అక్కడ ఒక పలక మీద రాయించి పెడతారు, మీ గోత్రనామాలతో రోజు పూజ చేస్తారు. దానికి కావాల్సిందన్నీ ఏవో ఏర్పాటు చేయడానికి అది అక్కడ ఆ చిన్న గుడికి అది చాలా పెద్ద అమౌంట్. కాబట్టి మీరు ఈ చిన్న గుళ్ళను కూడా ఉద్ధరించండి. పెద్ద గుళ్ళను ఉద్ధరించడానికి చాలామందే ఉన్నారు మహానుభావులు. అందరూ వాళ్ళు మహానుభావులు, వీళ్ళు మహానుభావులే కాదని కాదు, కానీ మనం చేసేది అవసరానికి. దానం కూడా మనం చేసే దానం కానీ ధర్మం కానీ పాత్రత చూసి ఇవ్వటం వల్ల ఆకలేసిన వాడికి అన్నం పెడితే ఎంతో తృప్తిగా దేవుడు అని చెప్పేసి మనల్ని దీవించేసిపోతాడు. అప్పుడే తినొచ్చినాడికి పెడితే ఇందులో ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది అంటాడు. అలాగా పాత్రత నెరిగి దానం చేయమని పెద్దలే చెప్పారు. కాబట్టి చిన్న గుళ్ళను కూడా మీరు సహాయపడి ఉద్ధరించండి. తద్వారా చాలా మంచి జరుగుతుంది. నవగ్రహాల యొక్క అనుగ్రహమే కాకుండా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మీ మీద పుష్కలంగా లభిస్తుంది. శుభం భూయాత్.